ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? మరో సండే మీతో కలిసి మాట్లాడడానికి, మీతో కలిసి దేవుని గురించి డిస్కస్ చేయడం లేదా తెలియజేయడానికి మీ ముందుకు మరొక్కసారి దేవుడు ఇచ్చిన ఈ కృపకై ఆయనకు మొట్టమొదటిగా వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ కూడా ప్రభు యేసు నామంలో నా వందనాలు సమర్పించుకుంటూ ఈరోజు దేవుడు మా మదిలో పెట్టినటువంటి సబ్జెక్ట్ మాట్లాడడానికి, మరి ముఖ్యంగా మీ హృదయాల్లోనికి ఆ వాక్యం చొచ్చుకొని వెళ్ళడానికి దేవుడు పరిశుద్ధాత్ముని చేత పలికించే ప్రతి మాట, ఆయన మాటలన్నిటినీ మీకు వినిపించడానికి మీ ముందుకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి ప్రార్థించుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన ప్రభువా, మరొక్కసారి నీ బిడ్డలతో కలిసి నా తండ్రి నీ వాక్యాన్ని పంచుకొనుటకు మమ్మల్ని ఆయత్తపరిచి నా తండ్రి నీ పరిశుద్ధాత్మని మాలో ఉంచిన ప్రభువా, ఆయన ఉంచిన మాటల్ని నీ బిడ్డలకు వివరించుటకు నీ ప్రసన్నత నాకు తోడుగా ఉంచి నా ప్రభువా పలికించబోచున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రతి మాట మీ మాట అయి ఉండేలాగా చేయమని ప్రార్థించి వేడుకుంటున్నామయ్యా. మీరు మా నోట ఉంచినటువంటి ప్రతి మాటను తెలియజేయుటకు, స్పష్టంగా తెలియజేయుటకు, నా ప్రభు సూటిగా తెలియజేయుటకు మాకు నేర్పించమని ప్రార్థించి వేడుకుంటున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారమగినట్లు చేసుకోనమని నా ప్రభువు నిజరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సో ప్రతి వారం మీ కొరకు దేవుడి ఎదుట ప్రార్థించి ఆయన ఇచ్చినటువంటి సందేశాన్ని మీతో పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఆయన స్తుతించి స్తోత్రించి మనం వాక్యంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు, ఆధారము ఆశ్రయము నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. చిన్న చిన్న గొర్రె పిల్లలకు కాపరివై మము కాయుము, అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేద తీర్చుము. హల్లెలూయా. చిన్న చిన్న గొర్రె పిల్లలకు కాపరివై మము కాయుము, అమ్మ నాన్న అన్నీ నీవే ఆదరించి సేద తీర్చుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. పరుగెత్తిన కొండ కోనల్లోన పచ్చని పచ్చికలో, అండాదండ కొండ కోన నీవే నా యేసు. హల్లెలూయా. పరుగెత్తిన కొండ కోనల్లోన పచ్చని పచ్చికలో, అండాదండ కొండ కోన నీవే నా యేసు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు.
చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు, గుట్టాలను మెట్టాలను దాటించి నన్ను మేపుము. హల్లెలూయా. చెంగు చెంగు మని దూకే నన్ను కంగారు పడనీయకు, గుట్టాలను మెట్టాలను దాటించి నన్ను మేపుము. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. సంఖ్యలచే లోక బంధాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల నొందు. హల్లెలూయా. సంఖ్యలచే లోక బంధాలలో ఎందాక నీ ఉందువు. ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల నొందు. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్నా తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి. సర్వేశ్వరా నీకే స్తుతి, సర్వం నీకే ప్రభు. ఆధారమో ఆశ్రయము నీవే నా యేసు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. కొద్ది వారాలలో పోయిన వారం మనం కదిలింపబడమని మనం తెలుసుకున్నాం. దావీదు జీవితంలోని కొన్ని విషయాల్ని, మా జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాల్ని, నాకు వచ్చినటువంటి విజన్ను, దేవుడు నాకు చూపించినటువంటి విజన్ను మీ ముందు పంచుకోవడం జరిగింది. ఈ బేతుల్ ఛానల్ ఎల్ షద్దై ప్రోగ్రాం మొదలుపెట్టిన తర్వాత ప్రతి వారం మీకోసం సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇంతకుముందు అయితే చర్చి నుంచి చాలా చర్చిలు, చాలా ఊర్లు తిరిగేటప్పుడు ఇంత ప్రయాస నేను పడలేదు. కానీ ఎందుకంటే ఒకే సబ్జెక్టును చాలా చోట్ల చెప్పడానికి వీలేదు. కానీ ఇప్పుడు నేరుగా మీ దగ్గరికి కొత్త సబ్జెక్ట్స్లో రావాలంటే, కొత్త విషయాలు, నిగూఢమైన సంగతులు, దేవుడి సంగతులు మీకు తెలియజేయాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి కదా. ఎందుకంటే చెప్పిందే నేను చెప్పలేను. మరొకటి ఏంటంటే, అప్పుడైతే ఒక చర్చిలో ఈ వారం ప్రిపేర్ అయినది ఇంకో చర్చికి వెళ్ళి అదే సబ్జెక్ట్ని మళ్ళీ అక్కడ పంచుకోవడం, ఇంకొక చోటు పిలిస్తే అదే సబ్జెక్ట్ వెళ్ళి చెప్పడం జరిగేది. కానీ మీ ముందుకు వచ్చిన తర్వాత, ఈ బేతుల్ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత, ఈ మాధ్యమం ద్వారా ఎల్ షద్దై ప్రోగ్రాంలో కొత్త సబ్జెక్టులను దేవుడు మదిలో ఉంచి మీతో పలికించడానికి ఆయన చాలా ఇష్టపడ్డాడు. చాలా సంగతులు, నాకు తెలియని సంగతులు, ఎప్పుడు చూడని విషయాలు, ఎప్పుడు తెలుసుకోలేని విషయాలు, ఎప్పుడు వాటినన్నింటినీ నేను నా హృదయంలో ఉంచుకోలేదు. కానీ ఇప్పుడు ప్రతిసారి దేవుడు చాలా సబ్జెక్ట్స్ని మీతో పంచుకోవడానికి ఆయన నాకు దారి చూపిస్తున్నాడు. నాకు తెలియని నిగూఢమైన సంగతులు ఇర్మియా 33:3 ప్రకారం ఆయన తెలియజేస్తూనే వస్తున్నాడు. మరి ఈ వారం, పోయిన వారం కదిలింపబడ్డాడు అని చెప్పిన దేవుడు ఈరోజు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుడి సువార్త కోసం వాడుకోవాలనుకుంటున్నాడు. దేవుని సువార్త వ్యాప్తి కోసం మనందరినీ ప్రిపేర్ చేయడానికి ఈరోజు ఆయన సిద్ధపడ్డాడు. మనం అనుకుంటాం, మనకేంటి, మనకున్న నాలెడ్జ్కి, మనకు ఉన్న తెలివితేటలకి మనం దేవుడి సువార్తను పంచగలమా, దేవుడు గురించి మనం తెలియజేయగలమా అనుకున్నప్పుడు, నేను ఒక చిన్న కథ చదివాను ఒక చోట. ఒక మ్యూజిక్ అంటే చాలా ఇష్టమైన ఒక వ్యక్తి ఆ మ్యూజిక్ వినడానికి, పాటల్లోని మాధుర్యాన్ని తను తెలుసుకోవడానికి, అనుభవించడానికి, లేదా వాటిని విన్నప్పుడు తను సంతోషంతో గంతులు వేయడం అంటే తనకి చాలా ఇష్టమైన వ్యక్తి ఒకసారి ఒక పెద్ద ఎవాంజలిస్ట్, దైవ సేవకుని సభకు వెళ్ళాడు. కానీ ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేదు. కానీ అక్కడ ప్లే చేసే పాటలు అన్నా కానీ, అక్కడ ఉన్నటువంటి సంగీతం కానీ వినడం ఆయనకి ఇష్టం.
ఆ అబ్బాయి వెళ్ళి గుంపులో కూర్చున్న తర్వాత ఎలాగైనా సరే మెసేజ్ మాత్రం వినకూడదు, కానీ పాటలు అక్కడ వాయించే వాద్యాలు నేను వినాలి అనుకున్నాడు. అనుకొని ఆయన పాటలన్నీ వింటున్నాడు. పాటలన్నీ విన్న తర్వాత ఇంకా మెసేజ్ మొదలవుతుందన్నప్పుడు తన చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, అంటే మిగతా విషయాలు ఏవి వినకూడదని ఆ చెవులు గట్టిగా మూసుకున్నాడు. ఆ ఇయర్ ఫోన్లన్నీ తీసేసి, అతను మ్యూజిక్ విన్న తర్వాత ఇయర్ ఫోన్లన్నీ తీసేసి చెవులతో గట్టిగా, చేతులతో ఈ 2 చెవులు గట్టిగా మూసుకున్న తర్వాత ఆ మెసేజ్ నాకు వినపడకూడదు అని ఆయన ఉద్దేశం. మెసేజ్ ఏమో జరుగుతోంది, మెసేజ్ ఈ అబ్బాయి వినడం లేదు. చాలా గుంపు ఉండడం వలన బయటకు వెళ్ళడానికి కూడా స్కోప్ లేని స్థితిలో ఉన్నప్పుడు చెవులు మూసుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి దేవుడు అంటే ఇష్టం లేదు ఒకటి, రెండోది ఆ మెసేజ్ తనకు వినపడకూడదు, ఇది ఆయన ఉద్దేశం. అంతలోపల ఒక ఈగ వచ్చి ముక్కు మీద వాలింది. ఈగ వచ్చి ముక్కు మీద వాళ్తూనే ఆ ఈగను కొట్టడానికి ఒక చేయి తీసి ఇలా అన్నాడు. ఆ ఈగ అయితే వెళ్ళింది, కానీ ఆయన చెవుల్లోకి చెవులు ఉండేవాడు వినుగాక అని ఆ సువార్థికుడు, అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు చెప్పేటప్పుడు చెవులు ఉండేవాడు వినుగాక, ఆయనకు చెవులు ఉన్నాయి కాబట్టి ఆ అబ్బాయి తీస్తూనే ఆ వాక్యం అందులోకి వెళ్ళి తర్వాత చెప్పే మాటలన్నీ కూడా వినడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత తను ఏదైతే వినకూడదు అనుకున్నాడో ఆ సువార్త, ఆ గుడ్ న్యూస్, ఆ గాస్పల్ ఆయన చెవులకి వెళ్ళిన తర్వాత హీ యాక్సెప్టెడ్ గాడ్ అండ్ హీ బికమ్ ఏ వెరీ గుడ్ ఎవాంజలిస్ట్. ఒక మంచి సేవకుడుగా మారి అతను దేవుడి గురించిన విషయాలను తెలియజెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకంటే దేవుడి కోసం దేవుడు చాలా చిన్న వాటిని కూడా వాడుకున్నాడు. వెరీ మీక్, బలహీనమైన వాటిని కూడా వాడుకున్నాడు. ఈ ఈగ వచ్చి ముక్కు మీద వాలకపోతే ఆ అబ్బాయి దేవుడి మాటలు వినిండేవాడు కాదు. దేవుడి మాటలు వినడం వలన దేవుడి వైపు తిరిగి దేవుడి కోసం జీవించే జీవితాన్ని తను తెచ్చుకున్నాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడంటే ఈవెన్ ఈగను కూడా వాడుకుంటాడు. తన రాజ్య వ్యాప్తి కోసం, తన సువార్త విస్తరణ కోసం హీ విల్ యూజ్ ఈవెన్ ఇన్సెక్ట్స్. చిన్న వాటిని కూడా దేవుడు వాడుకుంటాడు. ఈ ఈగ ముక్కు మీద వాలింది కాబట్టే చెవులు ఉండేవాడు వినుగాక అనే సువార్త నా అబ్బాయి తన చెవుల్లో వెళ్ళిన తర్వాత ఆయన ఎటువంటి వాటిని యూజ్ చేసుకున్నాడో మనం బైబిల్లో కూడా చూస్తే చాలా జంతువుల్ని, చాలా పక్షుల్ని, చాలా వాటిని దేవుడు యూజ్ చేసుకున్నాడు. చాలా మీక్, ఈ గాడ్ వాజ్ సెలెక్టెడ్ మీక్ థింగ్స్. చాలా బలహీనమైన వాటిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు తన సువార్త కోసం, లేదా సువార్తను బైబిల్లో రాయడానికి వాటిని కంపేర్ చేస్తూ కూడా బైబిల్ వాక్యాలు చాలా మనం చూడవచ్చు. మనం ఇప్పుడు చూసినట్టయితే చాలా చిన్న వాటిని, ఈగ అనేది చాలా చిన్న కీటకం, దాన్ని కూడా దేవుడు తన రాజ్య సువార్త కోసం వాడుకున్నాడు. మనం చూసినట్లయితే చాలామంది అనుకుంటాం కదా, మనం ఏంటి ఇట్లాంటి వాటిని కూడా దేవుడు వాడుకున్నాడా అని మనం అనుకుంటాం. కానీ అట్లాంటి వాటినే వాడుకున్న దేవుడు మనలాంటి మనుషుల్ని ఆయన ఇమేజ్లో, ఆయన రూపంలో మనము రూపింపబడ్డ మనల్ని ఇంకెంతగా వాడుకుంటాడు. గాడ్ యూజ్డ్ మీక్. మనం ఈరోజు టైటిల్ మనం చూసుకున్నట్లయితే గాడ్ సెలెక్ట్స్ మీక్ బికాజ్ హీ రైజ్ దెమ్ అప్. వాటిని లేవనెత్తడానికి లేదా వాటిని బలపరచడానికి దేవుడు చిన్న వాటిని తన కార్యాల కోసం, తను సేవ కోసం వాడుకున్నాడు. మనం చూస్తే చీమలను కూడా వాడుకున్నాడు దేవుడు. చీమలను కూడా దేవుడు వాడుకున్నాడు. మనం చూసినట్లయితే సామెతలు 6వ అధ్యాయం, సామెతలు చాలామందికి తెలిసిన వాక్యం అది. 6వ అధ్యాయం 6 నుంచి 8 వరకు మనం చదువుకున్నట్లయితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. చీమ
గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే చీమలను చూసి నువ్వు నేర్చుకో అంటున్నాడు. సోమరి, లేజీ ఫెలో, చీమల వద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. అవి ఎట్లా వెళ్తాయో ఏం చేస్తాయో చూడు అని చెప్తున్నాడు. 9వ వచనం మనం చూసుకుందాం. 7వ వచనం చదువుదాం. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనను, కోత కాలమందు ధాన్యం కూర్చుకొనను. సోమరి, ఎందాక నీవు పడుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచవు, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొనని పరుండేదనని నీవు అనుకొని చెందువు. ఇక్కడ సోమరి గురించి చెప్తూ, సోమరి చీమల వద్దకు వెళ్ళము. ఎందుకంటే చీమలకి లీడర్స్ కానీ ఎవరు కానీ ఉండరు. కానీ చీమ ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకుంటుందో దాని నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో, దాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చీమను తీసుకొని మనకి తెలియజేస్తున్నాడు, మనకి తన జ్ఞానంని అందజేస్తున్నాడు. ఎందుకంటే చీమలు ఎట్లా నడుచుకుంటాయి ఏంటి, అవి నడతను చూసుకొని జ్ఞానం తెచ్చుకొని అని చెప్తున్న దేవుడు. అదే సామెతలు 30వ అధ్యాయం 25లో ఇంకొక మాట అంటాడు. చీమలు బలం లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారంను సిద్ధపరచుకొను. చూసారా, అందుకోసమే చీమను తను సృష్టించిన సృష్టిలోని ప్రతిదీ ఎంత వాల్యుబుల్లో దాన్ని చూసి కూడా మనం నేర్చుకోవాలి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చీమను వాడుకున్నాడు, లయన్స్ని వాడుకున్నాడు, జింకలను వాడుకున్నాడు, కాకిని వాడుకున్నాడు, పిచ్చుకను వాడుకున్నాడు, ఫిష్ను వాడుకున్నాడు. దేవుడు తన గ్రంథంలో తెలియజేస్తూ మనకి హెచ్చరిస్తూ, వాటి ద్వారా కూడా మనం నేర్చుకోవాల్సింది, వాటి ద్వారా కూడా దేవుడి మహత్కార్యాలు మనం చూడడానికి మనకి బైబిల్లో అనేక చోట్ల అనేక జంతువుల పేర్లు, చిన్న వాటిని వెరీ మీక్ థింగ్స్, దే హ్యావ్ వెరీ మీగర్ నాలెడ్జ్. అటువంటి వాటిని దేవుడు మనకి బైబిల్లో వాటినన్నిటినీ రాస్తూ, వాటికి ఉన్నటువంటి చిన్న వాటిని కూడా దేవుడు మన కొరకు ఉదాహరణగాను దాన్ని ఉదాహరిస్తూ, ఈవెన్ కోడిని కూడా దేవుడు వాడుకున్నాడు పీటర్ విషయంలో. చూసారా, మనం చూసినట్లయితే డాంకీని కూడా వాడుకున్నాడు, గాడిదను వాడుకున్నాడు దేవుడు. మనం చూస్తే బాలాంతో నంబర్స్ 22, 28 నుంచి 31 వరకు చూస్తే అక్కడ గాడిద మాట్లాడే మాటలు మనం చూస్తున్నాడు. గాడిదకు మానవ భాషలో బాలాంతో మాట్లాడడం మనం చూస్తున్నాం. అదే మనం వస్తే జడ్జెస్, న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూస్తే శాంసన్ గాడిద యొక్క దవడ ఎముకతో కొన్ని వేల మందిని ఆయన ఎదిరించాడని మనం చూస్తున్నాం. అదే మనం చూస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనంలో జీసస్ కూడా గాడిదను ఎన్నుకున్నాడు తను ఎక్కి రావడానికి. మట్టల ఆదివారం రోజు దాని మీద ఆయన ప్రయాణం చేసి ఆయన దానికి ఒక విలువను తెచ్చాడు. గాడిద చాలా అసహ్యమైనది, అందరూ అసహ్యించుకునేది. చాలామంది తిట్టాలనుకున్నప్పుడు ఒరే గాడిద అని కూడా తిడతారు, ఎందుకంటే అంత పనికిమాలినది అనేసి. కానీ పనికిమాలిదైనటువంటి గాడిదను దేవుడు తను ఎప్పుడైతే ఆ గాడిద మీద ఎక్కాడో దాని కాళ్ళ దగ్గర అందరూ కూడా మట్టలు వేశారు, బట్టలు పరిచారు, దాని వాల్యూ పెరిగేటట్టు చేశాడు దేవుడు. కాబట్టి గాడిదకు కూడా బైబిల్లో ఎంత విలువైందో దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. డీర్, జింకను చూస్తే మనం కీర్తనలు 18:33, హబక్కుకు 3:19 నా కాళ్ళని లేడి కాళ్ళ వలె చేసిన అంటాడు హబక్కుకు రాస్తూ 3:19లో. అదే రకంగా మనం చూస్తే కోడిని కూడా దేవుడు వాడుకున్నాడు. ఆదికాండము మత్తయి సువార్త 26వ అధ్యాయము 69 నుంచి 75 వరకు చదివినట్లయితే పీటర్ 3 సార్లు నాకు దేవుడు తెలియదని చెప్పిన తర్వాత, యేసయ్యని నేను ఎరుగనని చెప్పిన తర్వాత, యేసయ్య చెప్పినట్టుగానే 3వసారి ఆయన బొంకినప్పుడు కోడి కూత కూసింది. దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆర్డర్ ఇచ్చాడు కోడికి, ఇదిగో ఆయన 3 సార్లు బొంకుతాడు, ఈయన 3 సార్లు అబద్ధంలో ఆడతాడు, అది ఆడినప్పుడు నువ్వు కుయ్యి అంటే కూసింది అక్కడ. చూసారా, దేవుడు కోడిని కూడా వాడుకున్నాడు. లయన్, సింహం చూస్తే
దానియేలు 6వ అధ్యాయం అంతా చదివితే దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో వేసినప్పుడు సింహాలు ఆయన్ను ఏం చేయలేదు. ఎందుకంటే దేవుడు ఆర్డర్ ఇచ్చాడు, డోంట్ టచ్ మై పీపుల్ అని చెప్పినప్పుడు సింహాలు కూడా ఆయన మాటను అంగీకరించి దానియేలుకు ఏ మాత్రం హాని చేయకుండా దానియేలు గ్రంథంలో అదొక పెద్ద ఇన్సిడెంట్గాను, దేవుడి యొక్క గొప్ప కార్యంగాను, దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలలో అదే ఒక్కటిగా కూడా నిలబడిందంటే దేవుడు సింహాలను కూడా వాడుకున్నాడు, కాకులను కూడా వాడుకున్నాడండి. కాకులను కూడా ఫర్ ద సేక్ ఆఫ్ ఎలిజా గాడ్ ఇన్స్ట్రక్టెడ్ క్రో. కాకులకు కూడా దేవుడు ఆర్డర్ ఇస్తే ఏలియాకు కాకుల చేత భోజనాన్ని సిద్ధపరిచాడు అని రాసిపెట్టి ఉంది. మాంసము రొట్టెలు తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చేటివని మనం బైబిల్లో చూస్తున్నాం. కాకి కూడా. ఇంకా చూస్తే ఫిష్ని మనం చూడవచ్చు. ఒక పెద్ద చేపకు అనుమతిస్తే లేదా ఆర్డర్ ఇస్తే నినవేకు వెళ్ళమని చెప్పి యోనాకు చెప్తే తార్సిస్కి వెళ్ళేటప్పుడు తార్సిస్ ఓడలోంచి కింద పడవేసినప్పుడు చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అనుసరించి చేప కూడా పనిచేసింది. సృష్టి యావత్తు కూడా దేవుడి ఆర్డర్కు ఆజ్ఞకు బద్దులై చిన్న కీటకం దగ్గర నుంచి పెద్ద పెద్ద జంతువుల వరకు కూడా దేవుడి ఆదేశాన్ని ఆజ్ఞను అనుసరించి నడుచుకొని అది కూడా బైబిల్లో ఎంటర్ చేయబడ్డాయి. చిన్న చిన్నవి. ఇంకొక చిన్నది చూస్తాం మనం, పిచ్చుక, స్పారో, చాలా చిన్న పక్షి. అది కూడా మత్తయి సువార్త 10వ అధ్యాయం మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం మనం చూసినట్లయితే, ఇరవై 28 నుంచి 30 వరకు చదువుకుందాం, 31 వరకు చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపవారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడ్డాడు. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తండ్రి సెలవు లేక అని రాస్తూ, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరి ఇన్నిటిని బైబిల్లో రాస్తూ ఇవి అల్పమైనటువైనప్పటికీ, లేదా అవి అడవి జంతువులైనప్పటికీ, లేదా అడవి పక్షులైనప్పటికీ, లేదా నేల మీద పాకే చిన్న ఇన్సెక్ట్స్ పురుగులైనప్పటికీ కూడా వాడన్నీ కూడా దేవుని ఆజ్ఞను అనుసరించి నిలిచాయి. ఒక చిన్న ఈగ ముక్కు మీద వాలినప్పుడు ఆ సంగీత ప్రేమికుడు ఎలాగైతే దేవుడి మాట వినేటట్టు చేసిందో అదేవిధంగా అన్నీ కూడా మనం దేవుడు వాటితో కంపేర్ చేస్తున్నాడు. ఇదిగో ఇట్లాంటివి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా మీరు? అవన్నీ సేవ చేసినప్పుడు మీరెందుకు చేయలేరు? మీరు ఎంత బలహీనులైనప్పటికీ మీరు చేసే శక్తి మీకుందని దేవుడు మనకి వీటన్నిటి ద్వారా వీ కెన్ సర్వ్ టు గాడ్ అని నిరూపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా అవి కూడా చిన్న తమ వంతు సేవ దేవుడి సేవ కోసం చేసాయి. మరి మనం ఎందుకు చేయలేము? నేను అనుకునేవాడిని చాలా సార్లు, అయ్యో నేను చెప్పే స్థితి నాకు లేదు, బ్యాంకు తప్ప వేరే పని లేదు, బ్యాంకులో ఉండే వాటి తప్ప నేను వేరే చదవలేదు. మరి దేవుడు వాక్యం చదవాలంటే ఎప్పుడో ఒకసారి అట్లా కీర్తనలు లేదంటే సామెతలు ఒకసారి తిప్పేసేవాడిని అప్పుడప్పుడు. కానీ ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగానో, దేవుడు నాకు వాటన్నిటిని నేర్పిస్తూ వచ్చాడో, నేను వాటినన్నిటిని అనుసరిస్తూ నడుచుకోవడం మొదలుపెట్టానో, దేవుడు ఇదిగో ఇలాంటి ఇన్సెక్ట్స్ కూడా నీకన్నా విలువైనటివే కదా, పిచ్చుక కంటే మీరు శ్రేష్ఠులు కారా అని అడిగినప్పుడు, ఎస్ ఫాదర్, ఐ విల్ డూ యువర్ వర్క్. బికాస్ మనం చూస్తే చాలా చోట్ల దేవుడు చాలా తెలివి లేని వాళ్ళని, అంటే నాకు అస్సలకే తెలివి లేదా, నేనేం చేయాలి, జ్ఞానం లేని వాడిని నేను అంటే, నిజంగా చెప్పాలంటే జ్ఞానం లేని వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడండి. మొదటి కొరింథీయులు మనం ఒకసారి చూసినట్లయితే, కొరింథీయులు
కొరింథీయులు 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 26వ వచనం నుంచి మనం 31 వరకు చదువుకున్నట్లయితే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, మీరు లోకంలో ఉండే జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ గనులైనను, ఒకవేళ గొప్పవారైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ మీకు డబ్బు ఉందనో, మీకు తెలివి ఉందనో, మీకు జ్ఞానం ఉందనో మీరు దేవుడి సేవకు పిలువబడలేదు. కానీ ఎలా అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండునట్లు, ఇదిగో నాకే తెలుసు అన్నీ, నేనే జ్ఞానం కలవాడిని, నేనే బలవంతుణ్ణి, నేనే అనేక శాస్త్రాలు చదివిన వాడిని అని నువ్వు అనుకున్నప్పుడు అతిశయపడకుండా, అంటే గర్వించకుండా, జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఇలాంటి జ్ఞానులను ఉన్నారే వాళ్ళని సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానవంతులను ఏర్పరచుకోలేదు. మనం చూసినట్లయితే ముందుకు చదవండి. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను. గర్వించగలనుకుంటే నువ్వు ప్రభువు గురించే అతిశయపడమంటాడు దేవుడు, గర్వించమంటాడు అని వ్రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము, నీతియు, పరిశుద్ధత, విమోచను ఆయను. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఎన్నుకుంటాడో మనకి ఆయన పరిశుద్ధతను దయచేస్తానంటున్నాడు, నీతిని దయచేస్తానంటున్నాడు, జ్ఞానమును దయచేస్తానంటున్నాడు. మనం చూసినట్లయితే ఆయన ఎన్నుకున్న డిసైపుల్స్లో ఏ ఒక్కరు కూడా పెద్ద జ్ఞానులు కాదు, చదువుకున్న వాళ్ళు కాదు. కానీ చదువుకున్న వాళ్ళకి, జ్ఞానం ఉండే వాళ్ళకే తెలియజేసే అంత జ్ఞానాన్ని దేవుడు వారి శిష్యులకి ఇచ్చారు. మనం చూసినట్లయితే లూకా 6వ అధ్యాయం 12 నుంచి 16 వరకు చూసినట్లయితే ఆయన హీ హ్యాస్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ డిసైపుల్స్. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, ట్యాక్స్ కలెక్టర్సు, డాక్టర్స్, వాళ్ళ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా అలాంటి వారిని అందరినీ కూడా ఏర్పరచుకున్న దేవుడు వాళ్ళకన్నా జ్ఞానవంతులమైన వాళ్ళకు కూడా టీచ్ చేసే అంత దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ ఎన్నుకోవడంలోనే బలహీనులైన వాళ్ళు బలవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు, చేపలు పట్టుకునే వాళ్ళు, పెద్ద వంశస్థులు కూడా కాదు. అలాంటి వాళ్ళను దేవుడు ఎన్నుకొని తన సేవ కొరకు ప్రపంచమంతా వాళ్ళని తిరిగి తనను గురించి తెలియజేయడానికి తను నేర్పినటువంటి మంచి మాటలను, పరిశుద్ధతను, జ్ఞానమును, దేవుడి జ్ఞానమును నేర్పించుటకు వాళ్ళకు లోకంలోనికి పంపించి లోకమంతా తిప్పాడు దేవుడు. మరి నిన్ను నన్ను దేవుడు వాడుకోలేడా? వాడుకోగలడు. సరిగా కొద్ది రోజులు నేను దేవుళ్ళకి వచ్చిన తర్వాత, కొన్ని ఊర్లు తిరిగిన తర్వాత, రాజమండ్రి నుండి మేము అనేక ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత గుంటూరు చేరుకున్నాం. గుంటూరు చేరుకున్నప్పుడు సుధాకర్ గారని ఒక పాస్టర్, ఆయన హీ వాజ్ రన్నింగ్ వన్ చర్చ్. ఆయన నన్ను ఒక చోటికి పిలిచాడు. అయ్యా మీరు వచ్చి చెప్తే, అది ఆర్ఫనేజ్ సెంటర్, అక్కడ వచ్చి పిల్లలకి మీరు బోధించాలని చెప్పినప్పుడు నేను అక్కడికి వెళ్ళాను. నా భార్య రేవతితో కలిసి నేను అక్కడికి వెళ్ళాను. మమ్మల్ని ఒక స్టేజ్ మీద కూర్చోపెట్టిన తర్వాత నన్ను లేపి, అయ్యా మీరు ప్రసంగించండి అని చెప్పారు. పెద్దగా తెలియదు, పిల్లల ముందు చెప్పాలి. నేను ఇందాక పాట పాడిన తర్వాత అంత చెప్పేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వాలంటీర్గా వచ్చినటువంటి ఒక బ్రదర్ని చూశాను నేను. ఆ బ్రదర్ నా ప్రసంగం అయిన తర్వాత హీ కేమ్ టు మీ, నా దగ్గరికి వచ్చాడు. అన్న మీరు చెప్పే మాటలు నాకు నచ్చాయి, నేను ఇలాగా పాటలు పాడతాను, ట్రాక్ పెట్టుకొని పాటలు పాడతాను, మనం ఇద్దరం కలిసి ఎవ్రీ సండే వి విల్ గో టు సమ్ చర్చెస్. నేను ఇక్కడ చాలా ఏండ్లుగా ఉంటున్నాం, మేము మా తాత తరం నుంచి ఇక్కడే ఉంటున్నాము, మీరు మాతో వస్తే బాగుంటుందంటే ఆల్మోస్ట్ 60 విలేజెస్ తిరిగాము. ఆ గుంటూరులో నేను 2.5 సంవత్సరం ఉన్నాను. అక్కడ చాలా చోట్లకు వెళ్ళడం చెప్పడం, చాలాసార్లు ఆ అబ్బాయితో కలిసి
మేము వెళ్ళడం, అక్కడ ఆయన పాటలు పాడడం, ఇంకొక భుజంగరావు అనే అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ప్రార్థన చేయడం, నేను ప్రసంగించడం జరిగేది. ఆల్మోస్ట్ అన్నీ చిన్న చిన్న చర్చెస్కి అన్నీ వెళ్ళాం. ఈవెన్ చిన్న ఆర్సీఎం చర్చ్లో కూడా, రోమన్ క్యాథలిక్ చర్చ్లో కూడా ప్రసంగించడం జరిగింది. ఒకసారి ఒక ఇంట్లో ఫంక్షన్ కోసమని నన్ను ఇన్వైట్ చేశారు ఒక బ్రదర్. ఇన్వైట్ చేస్తే అయ్యా మీరే ప్రసంగించాలి, మీదే అంతా మొత్తం అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు తెలియకుండా ఆయన బ్రదర్ కూడా ఇంకొక అతన్ని ఇన్వైట్ చేశారు. ఆ బ్రదర్ కూడా వచ్చారు. ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అనౌన్స్ చేసేటప్పుడు ఆ బ్రదర్ అనౌన్స్ చేస్తున్నారు, ఇట్లా ప్రభాకర్ గారు మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ గుంటూరు బ్రాంచ్ నుంచి వచ్చారు, ఆయన కూడా ప్రసంగిస్తారు అని చెప్పినప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఇంకొక పాస్టర్ గారు నన్ను చూసి, బ్రదర్ ఇక్కడ అంతా వచ్చిన వాళ్ళంతా పల్లెటూరు నుంచి వచ్చారు, వాళ్ళు చాలా తొందరగా వెళ్ళాలి, మీరు ఎక్కువసేపు ప్రసంగించకండి, ఎందుకంటే మీ తర్వాత నేను కూడా ప్రసంగించాలి, కాబట్టి మీరు ఒక 10 నిమిషాలు మాత్రమే తీసుకోండి అని చెప్పారు. ఓకే బ్రదర్ అన్న. అప్పటిదాకా నాకు చాలాసేపు ప్రసంగించే అలవాటు ఉంది, కానీ 10 నిమిషాల్లో ఎలా మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. అనుకున్న తర్వాత ఓకే దేవుడు హీ విల్ లీడ్ అనుకునేసి ఏది మాట్లాడాలో ఏం చెప్పాలో లూకా సువార్త మనం చూసాం. 12, 11, 12 వచనాల్లో ఎవరైనా పిలిచినప్పుడు, ఎవరైనా పెద్దల వద్దకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడదామా, ఏమి చెప్పగలమా అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని లీడ్ చేస్తాడని ఆ వాక్యం నేను చదువుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు లీడ్ చేశాడు. 10 నిమిషాల్లో నేను ఒక చిన్న మెసేజ్ చెప్పేసి నేను వచ్చి కూర్చున్నాను. నాతో 10 నిమిషాలు చెప్పి ఆయన కూడా ఇంకొక 10 నిమిషాలు తీసుకుంటాడేమో, ఎందుకంటే అందరూ ఊర్లకి వెళ్ళాలి కదా అని నేను అనుకుంటే, హీ టుక్ మోర్ దాన్ 1 hour బికాజ్ హీ వాంట్ టు షో హిజ్ ఎబిలిటీ. ఆయనకి ఎంత దేవుడి నాలెడ్జ్ ఉందో ఆయన తెలియజేయడం కోసం ఆయన 1 గంట అయితే తీసుకున్నాడు. 10 నిమిషాలు మాత్రమే నేను చెప్పాను, కరెక్ట్గా 10 నిమిషాల్లో ముగించేశాను. నా దగ్గరికి ఒక 80 ఏళ్ళ ముసలాయన వచ్చాడు. వచ్చి, బాబు మీరు 10 నిమిషాల్లో దేవుణ్ణి చూపించారు, కానీ 1 గంట సేపు చెప్పాడు ఇంకొక బ్రదరు, మాకేం అర్థం కాలేదండి అన్నాడు. కానీ నేను ఆయన్ను కించపరచడం లేదు, కానీ దేవుడు ఆ 10 నిమిషాల మెసేజ్లో కూడా కొంతమందిని అట్రాక్ట్ చేస్తాడు, లేదా మనకి దేవుడు నాలెడ్జ్ ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మనం వాళ్ళకన్నా పనికిరాని వాళ్ళమైనప్పటికీ కూడా ఇఫ్ యూ ఓపెన్ యువర్ మౌత్ హీ విల్ పుట్ హిజ్ వర్డ్స్. ఎప్పుడైనా సరే దేవుడి కోసం నువ్వు నోరు తెరిచావంటే ఆయన మాటలు నీ నోట ఉంచి మాత్రం పలికిస్తాడు అనేది నేను ఆ రోజు చూశాను. సరే, విశాఖపట్నం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాము. ఒకసారి మా కొలీగ్ వాళ్ళ అమ్మాయి ఈ హాఫ్ శారీ ఫంక్షన్ ఒకటి చేస్తున్నారు. ఆ అమ్మాయి పుష్పవతి అయిందని చెప్పేసి ఆ ఫంక్షన్ ఒకటి చేసేటప్పుడు నేను మేనేజర్ కాబట్టి అతను కూడా నా దగ్గరికి వచ్చి నా గురించి తెలుసు కాబట్టి, సార్ మీరు కూడా వచ్చి పాల్గొనండి, మీరు ఇట్లా మీరు బ్యాంకు ముగించుకొని రండి, పర్వాలేదు మేము వెయిట్ చేస్తాము అని చెప్పాడు. సరే అని అప్పటికి చాలామంది వచ్చారు, ఆ ఫంక్షన్కి చాలామంది వచ్చారు, చాలామంది పాస్టర్లు, ఎందుకంటే వాళ్ళు కూడా చర్చి నడుపుతున్నారు కాబట్టి చాలామంది పాస్టర్స్ గుంపు వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ టైం ఇట్లాంటి ఫంక్షన్కి వెళ్ళడం, ఏం మాట్లాడాలో తెలీదు, బైబిల్లో ఏముందో కూడా తెలీదు. పుష్పవతి అయినప్పుడు ఏ అమ్మాయి గురించి అయినా నేను ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. సరే, నేను మా వైఫ్ రేవతి ఇద్దరం వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు యాక్చువల్గా ఫంక్షన్ అంతా ఎండ్కి వచ్చింది. ఇంకా నేనేం మాట్లాడాలో తెలియదు, ఎందుకంటే అందరూ మాట్లాడేశారు, గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పారు. అబ్బాయి అనౌన్స్ చేస్తూ సార్ వచ్చి 1 నిమిషం మాట్లాడతారు అన్నారు. 1 నిమిషం మాట్లాడతారు అన్నారు. సరే, నేను చూసుకున్నాను. నా వైఫ్ వైపు చూస్తే ఆవిడ కూడా నా వైపు చూసి అవునా 1 నిమిషం ఏం మాట్లాడతారు అన్నట్టుగా చూస్తే వెళ్ళి మైక్ తీసుకొని, అమ్మాయి పేరు మేఘన, నేనేం మాట్లాడానంటే జస్ట్ ఆ అమ్మాయిని విష్ చేస్తూ, మరియ లాంటి పవిత్రత, ఎస్తేరు లాంటి ధైర్యం, రూతు లాంటి వినయం నీకు కలుగునుగాక, దేవుడు నీకు అనుగ్రహించునుగాక, దేవుడు నీతో ఉండుగాక అని బ్లెస్ చేసి వచ్చాను. కరెక్ట్గా చూసుకుంటే 1 నిమిషంలో నా మెసేజ్ అంతా వచ్చింది. మరి ఎలాంటి పవిత్రత అమ్మాయికి రావాలని,
ఎందుకంటే మరియ పవిత్రురాలు కాబట్టే దేవుని ధరించుకుంది. ఎస్తేరు లాంటి ధైర్యం, ఎందుకంటే ఎస్తేరు తన ప్రజలను కాపాడుకుంది. రూతు లాంటి వినయం, రూతులో ఉన్నటువంటి వినయం ఎట్లాంటిదో మొత్తం ఆ 3 ముక్కల ప్రసంగంలో గాడ్ హ్యాజ్ బ్లెస్డ్ దట్ గర్ల్. ఎందుకంటే ఎవరు టచ్ చేయనటువంటి ఆ 3 వాక్యాలు, ఆ 3 ముక్కలు దేవుడు నా నోట ఉంచి పలికించినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ సెడ్ థ్యాంక్స్ టు గాడ్ బికాజ్ హీ ఈజ్ సచ్ ఎ గాడ్. హౌ హీ విల్ లీడ్ ద పర్సన్ హూ ఈజ్ గోయింగ్ టు రివీల్ హిజ్ వర్డ్ ఆఫ్ గాడ్. అలాగా మనం అనుకుంటాం ఒక్కోసారి. ఈ 2 సంఘటనలు నాకు జీవితంలో జరిగిన తర్వాత నేను అనుకున్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా నేను దేవుడి గురించి మాట్లాడగలను, ఎవరితోనైనా నేను మాట్లాడగలను, ఎంత జనంలోనైనా నేను మాట్లాడగలను. 2 ఉన్నప్పుడు మాట్లాడాను, 100 మంది ఉన్నప్పుడు మాట్లాడాను. గుంటూరులో మేము ఉన్నప్పుడు ఒక మ్యారేజ్లో నన్ను మాట్లాడమని చెప్పినప్పుడు దాదాపు కొన్ని 100,000 మంది మెసేజ్ వినడం జరిగింది. కాబట్టి ప్రియమిత్రమా, నిన్ను తగ్గించుకోవద్దు. దేవునిలో యు ఆర్ నాట్ ఎ మీక్, యు ఆర్ వెరీ స్ట్రాంగ్. నువ్వు బలహీనుడు కాదు, దేవుడి యందు నువ్వు బలవంతుడు. ఎందుకంటే నీలో ఉన్నవాడు చాలా బలమైనవాడు. లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు మనలో జీవించినప్పుడు మనం లోకంతో సంబంధం లేదు, లోక మర్యాదలు మనకు అక్కర్లేదు, లోకంలో ఉన్నవారి పొగడ్తలు మనకు అక్కర్లేదు. నువ్వు మాట్లాడేది దేవుడి మాట అయితే చాలు, దేవుడు నిన్ను లీడ్ చేస్తాడు అనడానికి ఇది ఉదాహరణ. సో మనం ఎప్పుడైతే దేవుడు ఇలాంటి చిన్న వాళ్ళని ఎన్నుకొని తన కోసం, తన సేవ కోసం మొత్తం ప్రపంచం అంతా తిరిగేటట్టు వాళ్ళని చేసి తన సువార్తను ఎలాగైతే వెదజల్లో ఇచ్చుకున్నాడో, మనం కూడా ఇఫ్ యు ఆర్ ఎ వెరీ వీక్ ఇన్ గాడ్, మీరు దేవుళ్ళు చాలా బలహీనులైనప్పటికి కూడా నిన్ను బలవంతుని చేస్తాడు. ఎప్పుడు నేను బలహీనుడనో అప్పుడు నేను బలవంతుడను అని వాక్యం చెప్తుంది. నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరిచేదను అంటుంది. మరి ఆదంలో నేను 3 కళలు కన్నానని చెప్పాను, అందులో ఒకటి వివరించేశాను. నేను ఎండుటాకులాగా ఉండి దేవుడు అనబడే చెట్టును అతుక్కున్నప్పుడు దేవుడు నన్ను కదల్చనివ్వలేదు. మరి రెండోది ఏంటంటే, నా ఇనిషియల్ స్టేజ్లో ఐ యూస్ టు వర్షిప్ సో మెనీ పీపుల్. నాకు బాప్తిస్మ ఇచ్చిన వాళ్ళను, నాకు దేవుడు వాక్యాన్ని తెలియజేసిన వాళ్ళని కూడా ఆరాధించేవాళ్ళని, వాళ్ళే గొప్ప వాళ్ళు అనుకునేవాడిని. వాళ్ళు తప్ప నాకు ఇంకా వేరే లోకం ఉండేది కాదు. ఎందుకంటే ఇఫ్ ఐ వాంట్ టు ప్రీచ్ ఐ యూస్ టు స్పెల్ దేర్ నేమ్స్. వాళ్ళ పేర్లు నేను చాలా వరకు చెప్పుకునేవాడిని. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ క్యాసెట్లు వినేవాడిని, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రసంగాలు వినేవాడిని, ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పాటలు వినేవాడిని. నాకు తెలియకుండానే నేను దేవుడిని కాకుండా ఈ పాస్టర్స్ అనబడే వాళ్ళని నేను ఆరాధించడం మొదలుపెట్టాను. కానీ ఒకసారి దేవుడు నాకు కళ్ళు తెరిపించాడు. నువ్వు వాళ్ళని అభిమానించడంలో తప్పులేదు, కానీ అసలైన వారిని మర్చిపోతున్నావు అని నాకు చెప్పినప్పుడు నేను ఒకసారి చూశాను. నేను ఒక చోట దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆ డ్రీమ్లో చూసినప్పుడు నాకు 3వ అధ్యాయం, కొరింథీయులు 3వ అధ్యాయం 4 నుంచి 7 వరకు దేవుడు నాకు చూపించాడు. ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు, యూ హ్యావ్ టు వర్షిప్ టు మీ నాట్ టు అదర్స్ అని చెప్పేసి నాకు ఆ వాక్యాన్ని నాకు చూపించాడు. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. వీళ్ళంతా కూడా ఎవరినైతే మనం చాలామంది ఇమ్మీడియట్గా అడిక్ట్ అవుతుంటాం, వాళ్ళని గురించే మాట్లాడుతుంటాం. వాళ్ళు చేస్తేనే అవుతుంది, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే అవుతుంది, లేదా ఈ పాస్టర్ మంచోడు, ఆ పాస్టర్ మంచోడు. వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు ప్రకృతి సంబంధమైన మనుషులే కదా. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పౌలే చెప్తున్నాడు ఈ మాటలు. పరిచారకులే కదా వాళ్ళు. దే ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఎప్పుడైతే ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా వారు మాట్లాడినటువంటి మాటల ద్వారా మీరు దేవుడికి పట్టుబడి ఉన్నారు కాబట్టి మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసిన, వృద్ధి చేసిన వాడు దేవుడే కదా. ఎవరైనా సరే, పాస్టర్లు ఎవరైనా చెప్పినప్పుడు మనం విన్నప్పుడు కూడా
మనల్ని వృద్ధి చేసింది ఎవరంటే దేవుని ఆత్మ. దేవుడు మనలో ఉంచిన ఆత్మ మనల్ని వృద్ధి చేసింది. వీళ్ళందరూ కూడా వాళ్ళను అభిమానించొద్దని నేను చెప్పడం లేదు, కానీ వీళ్ళందరూ కూడా మనకు దారి చూపిస్తున్నారు. దే ఆర్ మీడియేటర్స్ బిట్వీన్ యూ అండ్ జీసస్. కాబట్టి నేను నాటితిని, అపోలో నీళ్ళు పోసి వృద్ధి కలుగజేసిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజే దేవునిలోనే కానీ నాటు వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనాను ఏమీ లేదు. కాబట్టి మనలో వాక్యాన్ని విత్తిన వాళ్ళలో కానీ మరి మనల్లో నాటిన వాళ్ళు కానీ వారు పెద్ద చేశారని మనం అనుకోవడానికి లేదు, కానీ వాళ్ళ ద్వారా మనం దేవుణ్ణి దగ్గరికి వచ్చాం. కాబట్టే ప్రభాకర్ యు ఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ వే అని చెప్పి ఇవన్నీ చూపించి నాకు నేను కళ ఏదైతే విజన్లో చూశాను, నేను పలానా ఆయన్ను నేను ఆరాధిస్తున్నాను, ఇంకొక పలానా ఆయన్ను నేను ఆరాధిస్తున్నాను, కానీ ఆయన్ని ఆరాధించడం మానేశానని నాకు తెలియజేయడానికి దేవుడా ఆ చిన్న విజన్, ఆ కళ నాకు కల్పించి నేను లేచి చూసి బైబిల్ తీసి చదువుతుంటే ఈ వాక్యాన్ని నా కళ్ళ ముందు ఉంచాడు. నేను ఆ రోజే మా భార్యతో చెప్పాను, చూసావా మనం చేస్తున్నది తప్పు అని కాదు, కానీ ఆయన ఏం చెప్తున్నాడు, అసలైన నేను నిన్ను వృద్ధి చేస్తున్నాను కాబట్టి నన్ను మాత్రమే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ చాలామంది మనము ప్రసంగాలకు వెళ్ళినప్పుడు లేదా మనల్ని ప్రభావితులను చేసిన వాళ్ళని ఆరాధించడం మొదలు పెడుతున్నాం. కాబట్టి అది తప్పు అని చెప్పడానికి ఈవెన్ పౌలు చెప్తున్నాను, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మేము కాదు, మేము జస్ట్ విత్తినాము, నీళ్ళు పోసాం, కానీ నిన్ను వృద్ధి చేసిన వాడెవరు? దేవాది దేవుడు. కాబట్టి ఆయననే ఆరాధించవలెను అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. చాలా విషయాలు చెప్పవచ్చు, కానీ ప్రియమిత్రమా ఈరోజైనా మేలుకో, నిన్ను వృద్ధి చేయవాడు దేవుడు ఒక్కడే. దేవుడు మాటలు వింటూ గడపండి. వినుట వలన విశ్వాసం కలుగును, అది దేవుని మాట వలన కలుగునని రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చెప్తుంది. కాబట్టి విందాం. విశ్వాసం ఎవరి మీద పెంచుకోవాలంటే చెప్పే వాళ్ళ మీద కాదు, కానీ విశ్వాసం ఆయన మీదనే పెంచుకోవాలి. అప్పుడే ఆయన నీ దరికి వచ్చి నీ మొరను ఆలకించి ప్రతి మొరకు ఉత్తరం ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి యు ఆర్ నాట్ ఏ మీక్, నువ్వు బలహీనుడవు కాదు, దేవుని యందు నువ్వు బలవంతుడవు. దేవుని ద్వారా బలమైన కార్యాలు నీతో కూడా చేయిస్తాడు దేవుడు. ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న కిమికీటకాలను, జంతువులనే, పక్షుల్ని వాడుకున్న దేవుడు వాటికన్నా నువ్వు ఘనుడవు కాబట్టి వాటికన్నా మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు దేవుడు. మరి నిన్నెందుకు ఉపయోగించుకోడు? ఆస్క్ హిమ్. దేవుడి దగ్గరికి రా, దేవుణ్ణి అడుగు, మొరపెట్టు, అయ్యా ఐ వాంట్ టు సర్వ్ యూ, నేను నీ సేవ చేయాలి అనుకుంటున్నాను. అలాగని చెప్పి చాలామంది పిలుపు లేకుండానే తమ పదవులను కూడా వదిలేసి లేదా వారు చేస్తున్న పనులు కూడా వదిలేసి వస్తుంటారు. కానీ ఇట్ ఈజ్ ఎ రాంగ్, బికాజ్ యూ షుడ్ హ్యావ్ ద కాల్. ఎందుకంటే మోసే కాల్ ఉంది. మోసే కూడా అనుకున్నాడు కదా, మోసేని పిలిచినప్పుడు మోసే ఏమన్నాడు, అయ్యా నాలుక మాంద్యం కలవాడు, నేనేం మాట్లాడతాను, నేనేమి నీ బిడ్డలను రక్షిస్తాను, లేదా నేను ఎలా లీడ్ చేస్తానంటే దేవుడు 30 లక్షల మందిని లీడ్ చేయడానికి మోజెస్ని అనుకున్నాడు. మోజెస్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ అనుకున్నాడు, కానీ మోజెస్ ఎంతమందిని నడిపాడంటే 30 లక్షల మందిని నడిపాడు. మోజెస్కి దేవుడు ఇచ్చిన వాక్ ద్వారా లేదా మోజెస్కి అహరోను ద్వారా పలికించిన మాటలన్నింటిని కూడా పలికేటట్టు చేసిన దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడు. నీకు కావాల్సినటువంటి సమస్తాన్ని ఆయన అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోజెస్కి అహరోను ఎలాగైతే అందించాడో నీకు కూడా చాలా చాలా అందించగలడు, చాలా చాలా గొప్పగా. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా మీక్. He will select meek people and he will make them a wise and good servants of God. వాళ్ళని తన సేవ కోసం దేవుడు ఉపయోగించుకుంటాడు. ఈరోజు నువ్వు పనికి మాలిన వాడవని అందరి చేత దూషించబడి అందరి చేత చీదరించుకొని ఉన్నావేమో, కానీ నిన్ను అక్కడికి చేరుస్తాడు దేవుడు. ఎక్కడికంటే
నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండకు దేవుడు చేరుస్తాడు. ప్రియమిత్రమా, బిలీవ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో. ఆయన నీ జీవితంలో కూడా ఒక గొప్ప ఆశ్చర్యకార్యాన్ని చేస్తాడు. ఆయన వైపు తిరిగితే, ఆయన్ను నువ్వు చూసినట్లయితే. ఎప్పుడైతే మండుచున్న పొదవైపు మోజెస్ తిరిగాడో, మండుచున్న పొదలోంచి దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేనే మార్గం అంటాడు, నేనే మంచి కాపరిని అంటాడు. ఐఎమ్ దేవుడు ఎప్పుడు కూడా పలుకుతాడు, నేనే ఉన్నవాడను అనవాడను. కాబట్టి దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడానికి నీకు పెద్ద అర్హతలేం అక్కర్లేదు. కానీ దేవుని నమ్ముకుంటే నీకు తెలియని నిగూఢమైన సంగతులన్నిటినీ తెలియజేయి ఆయన రాజ్య స్థాపన కోసం, ఆయన రాజ్య విస్తరణ కోసం ఆయన నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమిత్రమా, బీ ప్రిపేర్ ఫర్ దట్. నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుడు వచ్చి నివసించడం మొదలు పెడతాడు. మనకు తెలుసు కదా దేవుడు హౌ హీ విల్ కమ్ అండ్ డ్వెల్ విత్ అస్. whenever you are humble, he will come and dwell with you. Once he come and dwell with you, what will happen? You will become like him. ఆయనలాగే నువ్వు కూడా తయారవుతావు అంటాడు. ఆయన పోలి, ఆయన బిడ్డగా, ఆయన చేయి పట్టుకొని నువ్వు నడుస్తావు. ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజే, ఇప్పుడే దేవుని వైపు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చావంటే నీకున్నటువంటి కలతలు, వ్యతలు అన్నింటినీ కూడా తీర్చే గొప్ప దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు అల్పజీవులు కాదు, మీరు శ్రేష్టమైనటువంటి దేవుడు కొరకు ఎన్నుకొనబడినటువంటి బిడ్డలు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ నోరు తెరిచి ఎప్పుడైతే సువార్తను ప్రకటించడం మొదలు పెడతారో, ఎప్పుడైతే దేవుని మాటలు మాట్లాడడం మొదలు పెడతారో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటారో, మిమ్మల్ని తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. మీరు పైవారుగానే ఉంటారు కానీ కిందివారుగా ఉండరు. మరి ఈ వాక్యాన్ని విన్న మీరందరూ కూడా దేవుడు చేసే ఆ గొప్ప కార్యాలు మీరు చూడాలనుకుంటే కమ్ టు గాడ్, సరెండర్ యువర్ సెల్ఫ్. All the family members, submission yourself before God. Then how he will use you as his mighty weapons మీరే చూస్తారు. ఆయన ఎంత గొప్ప పాత్రలుగా మిమ్మల్ని వాడుకుంటాడో, ఎలా వాడుకుంటాడో, ఎప్పుడు వాడుకుంటాడో, ఎందుకు వాడుకుంటాడో, ఏ విషయం కొరకై వాడుకుంటాడో, తన రాజ్యంలో మీరు కూడా నాటపడడానికి ఆయన చేసే ఆ గొప్ప సంగతులు ఏమిటో చూడాలనుకుంటే టుడే ఇట్ సెల్ఫ్ యు యాక్సెప్ట్ Jesus is our Savior. Jesus is our Savior. Then automatically how God will lead you, you will see in future. మీరు భవిష్యత్తులో దేవుడి కార్యాలన్నింటినీ చూస్తారు ఎప్పుడైతే దేవుణ్ణి రక్షకుడిగా, దేవుణ్ణి రక్షణ మనకు కావాలనుకున్నప్పుడు. He will lead you in a right path. దేవుడు మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. వింటున్న మీ అందరికీ కూడా దేవుడు సరైన దారిలో నడిపించి మీ జీవితాలను మార్చి ప్రశస్తమైనటువంటి వెరీ ప్రెసియస్ పీపుల్గా మిమ్మల్ని చేయాలని, ప్రశస్తమైన ప్రజలుగా, ఆయన ప్రజలుగా మిమ్మల్ని చేయాలని కోరుకుంటూ మనం ప్రార్థించుకుందాం. ప్రేమ కృపగలమ్మ పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా నా ప్రభువా నీ బిడ్డల యొద్దకు నా ప్రభు వాక్యం సరైన రీతిలో వెళ్ళి వారి హృదయాల్లో నాటుకున్నదని మేము నమ్ముచుండగా నా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు మీ సేవ కొరకు ఉపయోగించుకోనమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మేము అనుకోవచ్చు మాకు బలహీనులము, మాకు జ్ఞానం లేదు, మేము చాలా మైల్డ్ అని మేము అనుకొని ఉండవచ్చును. కానీ తండ్రి, ఇదిగో నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమని సెలవిచ్చి ఉంటున్నావు నా ప్రభువ. నీ యందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలమని సెలవిచ్చిన మా దేవా, ఇదిగో నీ యందు భయభక్తులతో నా ప్రభువ నీ ఎదుట మేము నేర్చుకున్నట్టుకు మీరు
తండ్రి ప్రతినిత్యము మాకు నేర్పుచున్న పాఠాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, అనేకమైన చిన్న చిన్న కీటకముల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటి వరకు మీరు వాడుకున్నారు నా ప్రభువా. ఎంతో బలహీనులైనటువంటి వారిని, తెలివిలేని వారిని నా ప్రభువా, ఇదిగో చదువురాని వారిని కూడా మీరు వాడుకున్నారు నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఇదిగో మేము మీ వైపు చూసి నా తండ్రి, నీ వైపు తిరిగి నా ప్రభువా, ఇదిగో నిన్ను అనుసరించుటకు, మేము నీతో కలిసి నడుచుటకు మేము నిశ్చయించుకుంటూ ఉంటుండగా నా ప్రభువా, ఇదిగో వారి వల్లే మమ్మల్ని కూడా వాడుకొనండి. అనేకమైన తండ్రి వ్యక్తులకు లేదా అనేకమైన జనులకు నీ వార్తను ప్రకటించే బిడ్డలుగా మా నోటిని శుద్ధి చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. మాకు కావలసిన జ్ఞానంతో నింపమని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. నీ యందు మేము ఎదుగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నిన్ను ప్రేమించిన వారి ఎడల మీరు దాచి ఉంచిన మేలులు మా కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. కానీ తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న ఒకే ఒక కారణం ద్వారా నా ప్రభువా మీరు వారికి తెలియజేస్తూ నా ప్రభువా వారి కంటికి కనపడేటట్టు చేస్తున్నారు, చెవులకు వినపడేటట్టు చేస్తున్నారు. హృదయంలో నా ప్రభువా వారికి అలజడిని లేపి నా ప్రభువా ఇదిగో అనేకమైనటువంటి సంగతులను వారికి తెలియజేసి నీ గురించి ప్రకటించే బిడ్డలుగా వారిని తయారు చేస్తున్నందుకు, ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు. మరి విన్న ప్రతి బిడ్డ నా ప్రభువా వారి హృదయంలో నిన్ను దాచుకొని నీ కొరకు జీవించే జీవితంలో ఉన్నటువంటి గొప్ప మేలులేంటో తెలుసుకున్నటకు సహాయం చేయండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగునని నీ వాక్యం సెలవిస్తుంది నా ప్రభువా. నీ వాక్య ప్రకారం మేము ప్రేమిస్తున్నాం తండ్రి. ఇదిగో మాకు కావాల్సిన నీ సేవకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి నా ప్రభువా మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగేలాగా చేయమని ప్రార్థించి వేడుకుంటున్నాం. నీ కృపా కనికరములు నిండుగా మెండుగా దండిగా మాపై కుమ్మరించుమని నా ప్రభువు నిజ రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అతి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. విన్నారు కదా, ఈ వాక్యం అంతటిని విన్న మీరు ఆశీర్వదించబడి ఉన్నారు. మీరు ఆశీర్వదించబడితే మాత్రమే కాదు, కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా, మీ బంధువులు, మిత్రులు అందరికి కూడా ఆశీర్వదించబడాలని మేము కోరుకుంటున్నాం. ఈ వీడియోలు తీసే ఉద్దేశం కూడా అందరూ కూడా దేవుని నామంలో ఆశీర్వదించబడాలని, ఇవన్నీ కూడా మీ దరికి చేరాలని, మీ దగ్గరికి చేరి మీరు మార్పు చెందాలని, మారు మనసు పొంది దేవుడి వైపు తిరగాలని, యేసే నిజమైన రక్షకుడని తెలుసుకొనుటకు మేము చేస్తున్న ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములు కండి. షేర్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీ బంధువులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఈ వీడియోలన్నీ కూడా మీ మీకు నోటీస్కి వస్తాయి, లేదా మీ మొబైల్లో మీరు చూడవచ్చు. ఎంతోమందికి మీరు కూడా ఒక దారి చూపించిన వారు అవుతారు, ఆశీర్వాదానికి కారకులు అవుతారు. కాబట్టి వీటన్నింటినీ మీరు షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతూ మీ అందరిపైకి దేవుడి ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దండిగా కురవాలని, కుమ్మరిస్తాడని విశ్వసిస్తూ ప్రభు సేవలో మీ సేవకుడు ప్రభాకర్ ఎం.